హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ ఆస్పిరెంట్ తెలుగు. ఈ వీడియో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కోసం, ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి హౌస్ వైఫ్ యొక్క మైండ్ వాయిస్ ఎలా ఉంటుందంటే, చదవాలనుంది కానీ టైం దొరకట్లేదు, బుక్ ముందు కూర్చున్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, కోచింగ్కి వెళ్ళే పరిస్థితి లేనే లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. నిజానికి ఇది ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఉండే సమస్య. మనకి ఉదయం లేచినప్పటి నుంచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, వంట చేయడం, ఇంట్లో పనులు, అందరి నీడ్స్ చూడడం, ఇలా రోజంతా గడిచిపోతుంది. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సో రాత్రి బుక్ ఓపెన్ చేసేసరికి మన బాడీ అలసిపోయి మన బ్రెయిన్ మనకి ఇలా సిగ్నల్ ఇస్తుంది, ఈ రోజుకి రెస్ట్ తీసుకో, రేపు స్టార్ట్ చేద్దాంలే. సో ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇక నా వల్ల కాదు అనే ఆలోచన మనలో పెరిగిపోతుంది. ఒక మాట అడగాల, మనకి టైం నిజంగానే లేదా, లేక ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియడం లేదా? గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి మనకు కావాల్సింది 14 గంటల సమయం, కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, లేదా ₹1000 మెటీరియల్ కొనడం, మంచి రూమ్ లేదా స్టడీ హాల్కి వెళ్ళడం, స్టడీ టేబుల్, ఇవన్నీ కాదు. మనకి కేవలం సరైన ప్లాన్ ఉండాలి, కన్సిస్టెన్సీతో ముందుకెళ్ళాలి. వీటితో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఈ వీడియోలో ఒక హౌస్ వైఫ్ ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే తన ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డైలీ స్టడీ కంటిన్యూ చేయాలి, మోటివేషన్ తగ్గినప్పుడు ఎలా మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలి, ఇలా ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోకి బూస్ట్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు అసలు సమస్య ఏంటి? టైం లేకపోవడమే కదా. చాలామంది అంటూ ఉంటారు, నాకు టైం ఉంటే నేను కూడా బాగా చదివేదాన్ని, కంపల్సరీ జాబ్ కొట్టేసేదాన్ని. కానీ నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, రోజులో 24 గంటలు అందరికీ ఒక్కటే కదా. అయితే మరికొందరు హౌస్ వైఫ్స్ ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఎలా విజయం సాధిస్తున్నారు? నువ్వెందుకు సాధించలేకపోతున్నావు? నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉండడం వల్ల కాదు, ఉన్న టైంని సరిగ్గా ఉపయోగించుకున్నారు వాళ్ళు. ప్రతి హౌస్ వైఫ్కి మార్నింగ్ లేచినప్పటి నుంచి పని స్టార్ట్ అవుతుంది. స్కూల్కి రెడీ చేయడం పిల్లల్ని, కుకింగ్, షాపింగ్, లేకపోతే అనుకోని గెస్ట్స్ ఇంటికి రావడం, ఇలా అనుకోని పనులు చాలా ఉంటాయి. సో కానీ మనసులో మాత్రం చదవలేకపోయాననే బాధ కూడా ఉంటుంది. నిజానికి ఒక హౌస్ వైఫ్కి పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేయడం, కుకింగ్, ఇవన్నీ మ్యాండేటరీ. మనం తప్పించుకోలేం వాటి నుంచి. సో ఇక్కడ షాపింగ్కి అయితే రోజు వెళ్దాం, ఫంక్షన్స్ కూడా రోజు ఉండవు, గెస్ట్ కూడా రోజు రారు కదా. ప్రతిరోజు ఇవి జరగవు. అయినా గంటలు గంటలు కూర్చొని చదవాలని ఎవరు చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ అందరూ లెగక ముందు ఒక 30 మినిట్స్, ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకున్నాక ఒక 30 మినిట్స్, నైట్ అందరూ పడుకున్నాక ఒక 1 అవర్. సో ఇలా ప్రతిరోజు చదివితే ఒక నెలలో 60 గంటలు, 6 నెలల్లో 360 గంటలు, ఒక సంవత్సరంలో 700 గంటలకి పైగా చదవచ్చు. ఇక్కడ టైం లేక కాదు, ఉన్న టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలియాలి. దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. డే 1 10 గంటలు కూర్చొని చదువుతామని అనుకోకండి, ఎందుకంటే 10 నిమిషాలు కూడా మనం సరిగ్గా కూర్చోలేం. రోజు ప్రాక్టీస్ చేస్తే కన్సిస్టెన్సీ పెరుగుతుంది. 10 గంటలు అవసరం లేదు, రోజుకి 2 గంటలు చాలు. సో మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కాపీ ఎగ్జామ్ అయ్యేదాకా మనతోనే ఉండాలి. సో సిలబస్ కాపీ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. అలాగే బుక్స్, మార్కెట్లో దొరికే ప్రతి మెటీరియల్ కాకుండా బేసిక్ బుక్స్ ఉంటాయి కదా, అకాడమిక్ బుక్స్ స్టార్ట్ చేయండి. అకాడమిక్ బుక్స్ చదవడం అయిపోయాక మాక్ టెస్ట్లు అటెండ్ అవ్వండి. సో మాక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత అప్పుడు వేరే మెటీరియల్ తీసుకోండి. అంతేగాని ఆ వీడియోలో వాళ్ళు ఆ మెటీరియల్ చెప్పారు, ఈ వీడియోలో ఈ మెటీరియల్ చెప్పారు అనేసి అన్ని మెటీరియల్ తీసుకోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అలాగే మనం చదివేటప్పుడు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయాలి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో నోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ టైం రివిజన్ చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. వంట చేసేటప్పుడు రీల్స్ చూడడమో లేదా ఫోన్ చూడడం ఆపేసి కరెంట్ అఫైర్స్ వినడం స్టార్ట్ చేయండి. సో ఫైనల్లీ హౌస్ వైఫ్స్ టైం లేదు అని చెప్పడం ఆపేయండి. మిమ్మల్ని మీరు టైం లేదని చెప్పుకొని మోసం చేసుకోవద్దు. డైలీ 1 అవర్ చదివినా ఎనఫ్.
ఇక్కడ స్పీడ్ కంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ వీడియోలో కాన్సంట్రేషన్ ఎలా పెంచుకోవాలి, మొబైల్ డిస్ట్రాక్షన్ ఎలా తగ్గించాలి, మోటివేషన్ లేకపోయినా ఎలా చదవాలి. సో ఈ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.